ప్రతిరోజు తనకొచ్చిన పైసలలో కొద్ది భాగాన్ని, ఇది కథ కాదు, యూట్యూబ్ లో కూడా వస్తుంది, నిజం చూడండి తర్వాత, ఇప్పుడు వదిలే గారు 52లో 1952 సంవత్సరంలో వెంకన్న అని ఒక రిక్షా దొక్కుకునే కార్మికుడున్నాడు. ప్రతిరోజు తన గొప్ప భక్తుడు, అమ్మవారి భక్తుడు. ప్రతిరోజు తనకొచ్చిన పైసలలో కొద్ది భాగాన్ని అమ్మవారి హుండీలో వేసేవాడు. ఒక రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పైస కూడా రాలే, రిక్షా ఎవరు ఎక్కలే, పైసలు రాలే. అయ్యో నా పరిస్థితి ఎట్లుంది ఏంది తల్లి అనుకున్నాడు. అనుకున్న తర్వాత సాయంత్రం అయింది, 7 అయింది, 8 అయింది, ఎవరు రిక్షా ఎక్కట్లే. 9 గంటలకు పక్కనే మారుతి థియేటర్ ఉంది, సినిమా హాల్. రోజులు మారాయి, సినిమా నడుస్తుంది. అక్కడికి పోయి రిక్షా పెట్టుకున్నాడు. రిక్షా పెట్టుకొని చూస్తున్నాడు. రిక్షా పెట్టుకొని ఎదురు చూస్తుంటే సెకండ్ షో అయిపోయింది. ఒక తల్లి వచ్చి రిక్షాలో కూర్చోడు. పోనీ అయ్యా, ఎక్కడికి వెళ్ళాలమ్మా అన్నాడు. భవానీపురం పోనీ అయ్యా అన్నది. రిక్షా ఎక్కి కూర్చోగానే భవానీపురం అని పోనిస్తున్నాడు. కొద్ది దూరం పోగానే వెనక కూర్చున్న తల్లి అంటుంది రిక్షాలో, ఏమయ్యా వెంకన్న, నీకేం భయం వేయట్లేదా? అమ్మ నా పేరు నీకేం తెలుసు అన్నా. ఆ వెంకన్న అనుకున్నాను, వెంకన్న కాదా, తొక్కుతున్నాడు. ఇంకొద్దిగా ముందుకు పోయింది రిక్షా. మళ్ళీ తల్లి క్వశ్చన్ రిపీట్ చేస్తుంది, వెనక కూర్చున్నాం. ఏమంటుంది మళ్ళీ, ఏమయ్యా వెంకన్న నీకేం భయం వేయట్లేదా? వెంకన్న కూడా అడుగుదాం అనుకున్నాడు, తల్లి నువ్వు ఒక్కదానివే సెకండ్ షో సినిమా చూసి వస్తున్నావు, నీకేం భయం వేయట్లేదా అని అడుగుదాం అనుకున్నాడు. కానీ ఎవరో పేక బట్టి వచ్చినట్టు ఈ మాట కూడా బయటకు రాలేదు. మళ్ళీ కొద్ది ముందుకు పోగానే తల్లి, వెనక కూర్చున్న తల్లి మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తుంది. ఏమంటుంది, ఏమయ్యా వెంకన్న నీకేం భయం వేయట్లేదా? ఎందుకమ్మా భయం? ఏం లేదు, లైట్లు లేవు, చీకటి ఉంది, వెలుగు లేదు, అంతా కూడా ఇబ్బందిగా ఉంది కదా, నీకేం భయం? ఒక్కడివి ఇబ్బంది ఏం అనిపించట్లేదా వెంకన్న నీకు? నాకెందుకమ్మా భయం? 12 గంటలు దాటిన తర్వాత ఇంద్రకీలాద్రి దిగి అమ్మవారు ఈ విజయవాడ ఈ భూమండలాన్ని కాపలా కాస్తదట, నాకెందుకమ్మా భయం? ఓహో వెంకన్న కాపలా కాస్తదా, నువ్వు చూసినవా అంటారమ్మా. సరే సరే సరే, తొక్కుతున్నాడు. ఇంకొద్దిగా ముందుకు పోగానే, ఏమయ్య వెంకన్న నువ్వు గొప్ప అమ్మవారి భక్తుల్లాగున్నావు, నీ ముఖం చూస్తే పైస వచ్చినట్లేదు పొద్దుటి నుంచి. ఏమమ్మవారు, ఏం గొప్ప, ఏం మహత్యమయ అమ్మవారిది, ఏం మహత్యమయ అమ్మవారిది. అమ్మ గొప్పది, ఆమె తగింటన్నట్టే. కానీ నా కర్మఫలం బాగలే తల్లి, అందుకే నాకు రూపాయి కూడా రాలే ఈ రోజు, ఒక పావన కూడా రాలే. సర్లే సర్లే తొక్కు. ఎక్కడ దిగాలమ్మా? భవానీపురం. వచ్చిందమ్మా, ఎక్కడ దిగాలి? ఇంద్రకీలాద్రి మెట్ల దగ్గర దించు. మెట్లు వచ్చాయి. అమ్మ దిగు అని లోపల మెట్లు. ఓ తల్లిని దండం పెడతా, దిగిరా. ఏందయ్యా వెంకన్న, నాకు పొద్దుటి నుంచి పావన్ రాలే, నువ్వు కూడా డబ్బులు ఇవ్వకుండా పోతున్నావు ఏం తల్లి? నీకు ఇచ్చానయ్యా వెంకన్న. నాకెప్పుడు ఇచ్చావు తల్లి? నీకు ఇచ్చానయ్యా వెంకన్న. నాకెప్పుడు ఇచ్చావమ్మా? పైసలు ఇచ్చిపోదురా. ఇచ్చానయ్యా వెంకన్న, నీ తల పాగాలో పెట్టాను చూడు. తల పాగా విప్పగానే అందులో 5 రూపాయల నోటు, ఒక బంగారు గాజు. పిచ్చి తల్లి దిగిరా. ఏంటి నాయన వెంకన్న, నాకు రావాల్సింది పావల. మారుతి థియేటర్ దగ్గర నుంచి ఇక్కడికి నాకు రావాల్సింది పావల. 5 రూపాయలు నాకెందుకు, బంగారు గాజు నాకెందుకు, నాదిచ్చి నా పావల ఇచ్చి నువ్వు తీసుకొని పోదురా. ఉంచుకోవయ్య వెంకన్న. నాకెందుకమ్మా? ఉంచుకోవయ్య వెంకన్న. వినకుండా వెళ్ళిపోతుంది. ఓ తల్లి దిగిరా, గట్టిగా మొత్తుకుంటున్నాడు. ఒకటైంది, చుట్టుపక్కల వాళ్ళు మొత్తం కూడా వచ్చేసారు. ఏందిరా నాయన 1 గంటప్పుడు మొత్తుకుంటున్నావు, ఏంటి పరిస్థితి అంటే, ఎవరో పిచ్చి తల్లి రిక్షా ఎక్కింది. రిక్షా ఎక్కి 5 రూపాయల నోటు బంగారు గాజు ఇచ్చింది, పోతుంది. అక్కడ మాకేం కనపడలే కదరా? నాకు కనపడుతుందా? మెట్టెక్కిపోతుంది, ఇప్పుడే తిరుగుతుంది చూడండి అంటున్నాడు. మరి మాకు కనపడలే కదరా? నాకు కనపడుతుంది చూడండి.
నాకు కనపట్టలే కదరా వెంకన్న, నాకు కనపడుతుంది. ఇప్పుడు టర్న్ అయింది. సరే బాగుంది, నువ్వు చెప్పింది బాగుంది, కానీ నీకు ఇచ్చిన చూపి ఓపెన్ చేయ. కండవా విప్పగానే అందులో కండవలో 5 రూపాయల నోటు, బంగారు గాజు. వీళ్ళ గాజు చూశారు. ప్రతిరోజు వీళ్ళంతా అమ్మవారి భక్తులే. ప్రతిరోజు అమ్మవారి దర్శనానికి వెళ్ళి చూస్తారు విగ్రహాన్ని. గాజు అమ్మవారి చేతికి ఉండే గాజు, అమ్మవారి చేతికి చూస్తున్నారు ఆ గాజు. వీళ్ళందరికీ డౌట్ వచ్చింది, ఒరే వెంకన్న నీ కనపడ్డది కనక దుర్గమ్మంటున్నారు అనగానే